శక్తి అడ్డొచ్చినా ధర్మాన్ని బలంగా నిలబెట్టే బలమైన అహంకార రహిత శక్తి ఎక్కడో దాగి ఉంటుందని చెప్పే గరుడుని ఆగమనాన్ని మనం ఇదివరకు భాగంలో దర్శించాం. ఇక గరుడు రామలక్ష్మణులకు ఉపశమనం కలిగించిన తదుపరి జరిగే పరిణామాలేంటి? తడబడిన రామసైన్యం మళ్లీ విజృంభించిందా? జయహో అంటూ సంబరపడ్డ రావణుని తదుపరి ప్రతిస్పందన ఏంటి? యుద్ధంలో ఎవరిది విజయం? ఇక ఈ భాగంలో ముందుకు సాగుదాం రండి. అనగనగా అది త్రేతాయుగం. అలనాడు రామ రావణ యుద్ధం ప్రారంభమైన సమయం. రామలక్ష్మణులపై ఇంద్రజిత్తు ప్రయోగించిన నాగాస్త్రాన్ని విచ్ఛిన్నం చేసి వారికి విముక్తి కల్పిస్తాడు గరుడు. వానర సైన్యం ఉత్సాహంతో జయజయధ్వానాలు చేస్తుంది. ఆ సమయంలో రాముడు ఆనందంగా, గరుత్మంతా, నా బాధకు పరిహారంగా స్వయంగా విచ్చేసిన పరమ పవిత్రుడవు నీవు. రామ, నీవు నారాయణుడివి, నీకు దిగ్విజయమే. నీ ధర్మయుద్ధానికి అడ్డుగా ఉన్న శక్తులన్నీ నశించాలి. ఇక సాగుము రామ విజయ పథంలో అని గరుడు మళ్లీ ఆకాశంలోకి ఎగసి కాంతివంతంగా పయనిస్తాడు. అలా పునరుత్తేజంతో వర్ధిల్లుతున్న రామలక్ష్మణుల్ని అక్కడున్న వానరులందరూ చూడగానే జై శ్రీరామ, జై లక్ష్మణ అంటూ జయ జయ ధ్వానాలు చేస్తారు. భేరీలు మోగిస్తారు, కుప్పిగంతులు వేస్తారు, పాటలు కేకలతో హర్షధ్వానాలు చేస్తూ ఉంటారు. ఆ సమీపంలోని అంతఃపురంలో రాజసభలో ఆసీనుడయ్యున్న రావణుడికి ఈ కేకలు వినిపిస్తాయి. ఏమిటి ఘోషలు, ఏమిటి కేకలు? యుద్ధానికి ముందు గాంభీర్యం ఉండాలి కాని ఇది ఉత్సవంగా వినిపిస్తున్నదేమిటి? ప్రభో, రాముడు లక్ష్మణుడు మళ్లీ తేజస్సుతో దర్శనమిస్తున్నారు. గరుడుని దర్శనము స్పర్శనం వల్ల రామలక్ష్మణులు మళ్లీ తేరుకున్నారు. వానరులు ఆనందోత్సాహంతో ఆకాశాన్ని కంపింపజేస్తున్నారు. ఏమిటి, గరుడుడా? గరుడంటే ఓహో, విష్ణువాహనుడా? నా మాయానుభూతులకు ఇలా అడ్డుగా వచ్చాడా? కూల్చామనుకుంటే ఆ గరుడు కాచి కాపాడా? సరే, అది చూస్తాను. నా ప్రతాపమేంటో ఇప్పుడు చూపిస్తాను అంటూ ఆగ్రహోదగ్రుడవుతాడు రావణుడు. ప్రభు, గరుడు తానే స్వయంగా వచ్చి నాగబంధాన్ని విచ్ఛిన్నం చేసి రామలక్ష్మణులకు స్వయంగా విముక్తి కల్పించాడు ప్రభు. దీంతో ఇప్పుడు వారు మరింత బలంతో తిరిగి సిద్ధమవుతున్నారు. సరేలే, నాగబంధం విడిపిస్తే అది గొప్పేనా? కానీ అది మాయాశక్తి మాత్రమే. ఇప్పుడు చూస్తారు నా అసలైన శక్తి యుద్ధరంగంలో ప్రత్యక్షమవుతుంది. ఇటువంటి వాటికి నేను భయపడతాననుకుంటున్నారా? అలా రావణుడు ప్రతీకార జ్వాలలతో రగిలిపోతున్న సమయంలో మండోదరి అంతఃపురంలోని ద్వారం వద్ద నుండి లోనికి ప్రవేశిస్తూ, ప్రభు ప్రభు, వేగంగా జరుగుతున్న ఈ యుద్ధ పరిణామాలను మీరు తక్కువగా అంచనా వేస్తున్నారు. ఆ రాముడు ధర్మంతో కదిలే యోధుడు. అతనిలో ఉన్న ధర్మశక్తిని మీరు విస్మరిస్తున్నారు. మండోదరి, నీవు రాముడి గురించి మాట్లాడుతున్న ప్రతిసారి నీ భయాన్నే చూచేవాడిని. మన ఇంద్రజిత్తు మాయాజాలం నిన్న చూశావు కదూ? ఇంకా నా ప్రతాపం చూపిస్తా. చూడు, నువ్వేం భయపడకు మండోదరి. ఈ లంకగడ్డపై నన్నెవరూ గెలవలేరు. మండోదరి, చింత వలదు. ప్రభు, ధైర్యం ధర్మంతో కూడిందైతే అది మన్నించదగింది. కానీ ధైర్యం అహంకారంతో కూడినట్లయితే అది పతనానికి దారితీస్తుంది ప్రభు. వానరుల సేన విజయ నినాదాలతో యుద్ధానికి సిద్ధమవుతోంది ప్రభు. నా మాటలు భయంతో కూడినవే కాదు ప్రభు. రాఘవుని శౌర్యానికి విలువనిచ్చే వారిని కనుగొనగలిగినదే నా చూపు. రాముని విజయానికి పునాది ధర్మంగా ఉంది ప్రభు. దయచేసి ధర్మాన్ని అనుసరించండి ప్రభు. నా మాటలు వినండి. అబ్బా, ధర్మం ధర్మం ధర్మం, అందరూ ఇదే మాట చెబుతున్నారు. మండోదరి, గుర్తుంచుకో, ఇక్కడ తల వంచేది లేదు. నేను లంకేశ్వరుడను, రావణుడను. అపారమైన వరాలను శక్తులను పొందినవాణ్ణి. ప్రభు ప్రభు, విన్నారా ఈ భేరీనాదాలు, వానర కేరింతలు? యుద్ధానికి సర్వం సిద్ధమవుతోంది. ఆ శబ్దాలు వానరుల ఉత్సాహానికి సంకేతం. మన రణసూరులకు ఆ ఉత్సాహాన్ని ఎదుర్కొనే ధైర్యం ఉండాలి అంటూ సుప్రకాశకుడు అంతఃపురంలోనికి పరుగు పరుగున వచ్చి రావణునికి నివేదిస్తాడు. ఉత్సాహమే విజయం కాదు సుప్రకాశ. వారు ఎంత గర్జించినా నా బాహుబలానికి సరితూగలేరు. అసలు యుద్ధం ఇక మొదలవుతుంది. అప్పుడు తెలుస్తుంది
నేనెవరో అంటూ పెద్ద నల్ల రక్త కంచిత కంచుతో తన కత్తిని నూరుతున్న బలవంతుడైన రాక్షసుడు ధూమ్రాక్షుణ్ణి పిలుస్తాడు రావణుడు. ధూమ్రాక్ష, వినిపిస్తున్నాయా ఈ నగరం బయట వైపు హర్షధ్వానాలు, కోలాహలాలు? అది వానరుల ఊరేగింపు కాదు, అది మనపైన గర్జిస్తోందట. ప్రభు, మీ ఆదేశం కోసం నిరీక్షిస్తున్నాను. ఈ భూమి మీద మీకు విరోధించిన ప్రతి శత్రువును నా ఖడ్గంతో ఖండించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను ప్రభు. నీ శౌర్యం నాకు బాగా తెలుసు ధూమ్రాక్ష, కాబట్టే ఈ క్షణాన్ని నీకు అప్పగిస్తున్నాను. నీవు నీ శక్తిని అనుసరించి కావలసినంత రాక్షస సైన్యాన్ని తీసుకుని బయలుదేరు. ప్రభు, మీ విజయానికి బాట వేయడం నా భాగ్యంగా భావిస్తాను అంటూ ధూమ్రాక్షుడు తన ఖడ్గాన్ని మెరిపిస్తూ సభను వదిలి బయటకు వెళతాడు. అతని వెనుక శఘనమైన రాక్షస సేన గర్జిస్తూ ముందుకు సాగుతుంది. యుద్ధంలో ఎదురొచ్చిన ప్రతి వానరాన్ని చీల్చేస్తూ ఉంటాడు. వానరులు పరుగులు తీస్తూ ఉండడం, చుట్టూ హాహాకారాలు వినిపిస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో హనుమంతుడు అంతలో పెద్ద శిలను తన 2 చేతులతో పెకలిస్తాడు. పరుగు పరుగున వచ్చి జై శ్రీరామ్ అంటూ ధూమ్రాక్షుడి రథంపై విసురుతాడు. అంతే, ధూమ్రాక్షుడి శరీరం పూర్తిగా నుజ్జునుజ్జైపోతుంది. అక్కడికక్కడే ప్రాణాలు విడిచి పడిపోతాడు ధూమ్రాక్షుడు. జై హనుమాన్, ధర్మం నిలిచింది, అహంకారం కూలిపోయింది అంటూ వానరులు జై జయ ధ్వానాలు చేస్తారు. వరుసగా జరుగుతున్న వీరుల మరణాలపై ఒకంత కలవరపాటుకు గురవుతాడు రావణుడు. వెంటనే సమావేశం నిర్వహిస్తాడు. ప్రహస్త, ఇప్పటి వరకు ఎంతో మంది రాక్షసులు పోరులో బలయ్యారు. ఈ సమర రంగంలో లంక రక్షణ బాధ్యత నీదే ప్రహస్త. నీవు లంక సర్వసేనాధిపతివి. నీకున్న అనుభవం, ఆలోచన బలంతో ఈ యుద్ధాన్ని నీవే తార్కికంగా మలచాలి. యుద్ధంలో నీ కంఠం గంభీరమైనది. యుద్ధానికి ముందు గట్టిగా అరువు. వానరులకు యుద్ధం చెయ్యడం రాదు, వారు చపల చిత్తులు. నువ్వు గట్టిగా అరిస్తే వానరాలు పారిపోతాయి. అప్పుడు యుద్ధభూమిలో రామలక్ష్మణులు తప్ప మరి ఎవ్వరూ ఉండరు. అప్పుడు నువ్వు వాళ్లను సునాయాసంగా జయించవచ్చు అంటాడు రావణుడు. అలాగే ప్రభు, వెళుతున్నాను ప్రభు అంటూ యుద్ధరంగంలో దిగుతాడు ప్రహస్తుడు. వానరులారా, ఈ పర్వతాల్ని ఎక్కింది మీ బలమేనా? రాక్షసుల సింహధ్వజానికి ధిక్కారమా? వానరుల మధ్యలో నుంచి ముందుకు వస్తాడు లక్ష్మణుడు. ప్రహస్త, నీ ప్రతాపం విన్నాం, రా కాచుకో. నీవేనా రాముని తమ్ముడన్న కీర్తి ఉన్నవాడు లక్ష్మణుడు? అరచిత్రపు వనవాసి, రా లక్ష్మణ రా. ప్రహస్త, ఇదే కాచుకో. ఈ బాణం శ్రేష్టమైన వశిష్ఠ మహర్షి ఆశీస్సులతో తయారైనది. అది ధర్మమా దుష్టత్వమా ఇదే తెలుసుకుంటుంది. రా, ఈ క్షణమే నీ పాప ఫలాన్ని పరీక్షించుకో. లక్ష్మణుడు బాణాన్ని ఎగిరేటట్టు పంపిస్తాడు. ఆ బాణం ప్రకంపనలతో దూసుకు వెళుతుంది. బాణాల మధ్య ఘర్షణ మొదలవుతుంది. 2 శరాలు గాలిని చీల్చుకుంటూ ఎదురుదిరుగా. కాని లక్ష్మణుని బాణం శివధనుస్సుతో తయారైంది. శక్తిశాలి తేజస్సుతో కూడింది. ప్రహస్తుని కవచాన్ని చీల్చి హృదయాన్ని భేదిస్తుంది. ప్రహస్తుడు హా అంటూ గుండె పట్టుకొని రథం నుండి కూలిపోతాడు. జై శ్రీరామ, జై లక్ష్మణ అంటూ జై జయ ధ్వానాలు మారుమ్రోగుతాయి. అన్నయ్య, ఈ రాక్షస చక్రధారి ధర్మరేఖ దాటినందుకే సంహరించాను ఆ ప్రహస్తుణ్ణి. మంచిది లక్ష్మణ, ధర్మాన్ని సంరక్షించడమే నిజమైన శౌర్యం లక్ష్మణ. ఈ రణరంగంలో నీ శరధర్మం నిలిచింది. ప్రహస్తుడు రాక్షసలోకంలో వ్యూహ నిపుణుడు, సైన్య సంఘటనలో సమర్థుడు. అయినా ధర్మాన్ని ప్రశ్నించినప్పుడే ప్రహస్తుని ప్రతాపం వ్యర్థమైంది. నీవు దైవ బలంతో, శుద్ధ శక్తితో సంధించిన బాణం అహంకారపు గోడను దాటి నీతిని నాటి విజయాన్ని చాటింది అంటూ ప్రశంసిస్తాడు రాముడు లక్ష్మణుణ్ణి. ఇది రామరావణ యుద్ధంలో వ్యూహాలను చీల్చిన శౌర్యం, లక్ష్మణ విజయం. ఈ కథనం మనకిచ్చే సందేశం ఒక్కటే: ధర్మానికి వ్యతిరేకంగా నిలిచిన ప్రతి వ్యూహం ఎంత శక్తివంతమైందైనా సరే ఒక్క శరంతో కూలిపోతుంది. ప్రహస్తుడు తన అహంకారంతో చెలరేగాడు, కానీ లక్ష్మణుడు నిజమైన ధర్మ విజయాన్ని శరాసనంతో సాధిస్తాడు. తరువాయి సంభాషణ కథనంలో యుద్ధరంగంలోకి రావణ ఆగమనం. ఇవి కేవలం పురాణగాథలు కావు, ప్రతి హృదయంలో ధర్మానికి దిక్సూచిగా ధ్వనించే జీవన స్వరాలు. అనగనగా అంటూ సాగే వేటు న్యూస్ కథా పయనంలో ఈ క్షణం తీసుకునే విరామం రేపటి ప్రారంభానికి మరో శ్రీకారం.